పొలంబాట్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ముగ్ధంపూర్లో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సిరిసిల్లలో ఆయన ప్రస్తుతానికి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. నేను మీకు స్పష్టంగా ఒక మాట చెప్పిన, అది నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు, మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ చేసిన తర్వాత కరీంనగర్కి వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట, ఇప్పుడు ఎవరెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రం ఇక డోకా ఉండదు. ఈ జిల్లాలో 4 సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి. నిరంతరం ఈ జిల్లాను కాపాడుతాయని చెప్పి నేను చెప్పిన. ఆ సజీవ జలధారలను మేము సృష్టించిన యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కళ్ళారా వాటిని చూసిండ్రు, వాటి ఫలితాన్ని కూడా అనుభవించింది. పనిలేదావా ఇప్పుడే తీయన్నా, కొద్దిగా తీయచ్చు కదా, పక్కా పెట్టా బాబు, ఎందుకయ్యా ఎవరు తెచ్చినది, పక్కా పెట్టే తీసి. అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు, వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి. ఒకటి మానేరు వాగు, అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలు పెట్టుకొని అన్నారం బ్యారేజ్లో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతో కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని, ఇంటర్మీడియట్ డ్యాంలతోని, కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పినా దాన్ని చూసిన కళ్ళార ప్రజలు గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు. రెండవ జలధార వరద కాలువ, దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి 1.5 టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుతా నిండా ఉండేటట్టు చేసినాం. అదొక సజీవ జలధార. సంవత్సరానికి 9.5 నుంచి 10.5 నెలల వరకు నిండు గర్భిణిలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ, అదొక సజీవ జలధార. గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం, నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నిప్పుకునే విధంగా గోదావరి నది 200 కిలోమీటర్ల పాటు నిండు జలాలతో గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృతధార. ఈ 4 దారలు ఏ విధంగా నిండి ఉండినో, గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించిందో యావత్తు ప్రజానీకానికి తెలుసు. నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు. అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి 4-5 సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు 4-5 నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఎడారులుగా మారిపోయినాయి. మిడిమానేరు బ్రిడ్జి మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది. అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి, చెట్లు కూడా తేలినాయి. ఒక శ్మశానం లాగా ఎడారులాగా డ్యామ్ తయారు చేసినారు. లోయర్ మానేరు డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండేనో, ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండేనో, కరీంనగర్ లాంటి పట్టణానికి, సిద్దిపేట పట్టణానికి, చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావాలంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు. మాన్యులు గంగాధర్ గారు, మన గంగుల కమలాకర్ గారి ఇంట్లో నేను భోజనానికి వస్తే
అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు, రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో, అట్లాంటి ఆల్టర్నేటివ్ డే చేసిండ్రు, ఇంకా 2 రోజులు అయితే 3 రోజులు అంటున్నారు, 4 రోజులు అంటున్నారు, భయం అయితే ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? నేను మన సూర్యాపేటలో కూడా చెప్పినాను, ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చెవట విధానాల వల్ల, అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. ఒకటే మాటలో చెప్పానండి, ఏం కనబడుతుందండి? 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటార్ల రిపేర్లు వేలాదిగా, లక్షలాదిగా, ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండను, మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు ఎంపీ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చారు. అది ఎవరిని ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇగిచ్చిన పరిస్థితి అయింది ప్రజలు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చెవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రెవెన్యూ నుంచి వచ్చి నేను చెప్పేస్తాను. ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా? కరీంనగర్ కానీ, మెదక్ కానీ, గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఇంకా అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు. ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను, మీరు అందరూ ఆశ్చర్యపడతారు. ఆ విషయం ఏంటే ఇక్కడ చాలా మందికి తెలియదు, నిజాలు తెలియదు. నేను ఇప్పుడు చెప్తాను, మీకు విప్పి చెప్తాను. 3-4 పాయింట్స్ నాకు ఇవాళ వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు, అడ్డగోలు మాటలు, తొండి మాటలు, ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు, తప్పించుకోలేరు. నేను హెచ్చరిస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఎండిన పంట రాళ్లవాన అని మీరు అనుకుంటా ఉన్నారు, రాళ్లవాన కాదు. దాని ద్వారా పోయింది 1,50,000 ఎకరాలు. కానీ 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి. నేను పర్యటించిన 4-5 గ్రామాలలో, నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి ఆ వెదిర కావచ్చు, గంగాధర కావచ్చు, ఇంకో చోట ఎండిపోయిన వరి చేలు తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి వాళ్ళ చేతికి చెప్తా ఉన్నాడు, సార్ మా ఊళ్ళో 600 పోయింది, మా ఊళ్ళో 800 పోయింది, మీది పొలం పచ్చ కనబడుతుంది కానీ మొత్తం కింద పడేలు పెట్టింది చూడమని చెప్పి నన్ను పొలం లోపల దాకా తీసుకుపోయి చూపెట్టాను. ప్రతి పంట, ప్రతి దగ్గర ఇదే పరిస్థితి. ఇదేంటి? నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడాలో తెలియక, వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే, అదైతే నిటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనున్న వారికి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువ మా మీద బదనాం పెడుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. కొన్ని జిల్లాల్లో 7%, కొన్ని జిల్లాల్లో 16%, దాదాపు 20-25 జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో, ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా కురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది. ఎక్కువ రెయిన్ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు. ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే
నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు. కాలం కాలేని దేవుణ్ణో ధర్మాన్నో తిట్టుకుంటాడు, పంట వేయడు. కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుండా ఇలా మగ్దుంపులో ప్రతి చోట చెప్పింది ఏంటంటే 25,000 పెట్టమని కొందరు, 22,000 పెట్టమని కొందరు, 22,000 పెట్టమని కొందరు. ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గంగపాలైన సార్ కూడా మొత్తుకుంటా ఉన్నారు. మేము వేయకపోతే బాధలేదు, కానీ కారణం ఏంది? రైతు బంధు మీద ఒక అరాకిడి. అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం, 7 ఎకరాలని 3 ఎకరాలని 4 ఎకరాలని దానిలో పండు పెట్టి అసలు వస్తుందా రాదా ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను. నిన్న మొన్న దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు, 100% వేయలే. ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు, ధైర్యం లేదు, చెప్పే తెలివితేటలు లేవు. అదొక వైఫల్యం. అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు తెచ్చిపోయి 200 పైసలు కానీ నేను చెప్తే 48 గంటల్లోగా ఇవ్వండి, మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం. ఈ లిస్టు 4 గంటలే, 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం. 209 మందికి పంపించినాం. దాని తర్వాత కూడా ఇంకో 5 జరిగినాయి. ఇప్పటికీ ఉరుకు లేదు, పరుకు లేదు, ఏం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీ అసమర్థత వాళ్ళకు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఆ ప్రభుత్వాలను, ఆ కుటుంబాలను పరామర్శించాలి. నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు, ఆ పాపం తరుగుతుంది. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనం చేస్తా ఉన్నాం. రెండవది, పెట్టిన పెట్టుబడి పోయింది, వస్తుందనుకున్న పంట పోయింది. వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను. వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇవ్వాలి. నష్టం జరిగింది, ఎట్లా జరిగింది? పంటలు ఎండిన మాట వాస్తవం, నష్టం జరిగిన మాట వాస్తవం. ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు అవుతున్న మాట వాస్తవం. 15-16 లక్షల ఎకరాలంటే చిన్న విషయం కాదు. ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది. బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ. కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకుండా వాళ్ళు నిలబడుకోవాలా? దానికోసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు తప్పించుకుంటాం అనుకుంటే మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు. మీ గ్రామాలు నడవాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను కూడా 4 నెలల దాకా నన్ను ఎవరు తెరవలే. మన సూర్యాపేటలో నేను చెప్పిన 4 మాసాల దాకా నేను తెరవలే. టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికని మాట్లాడలే. వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు, ఎన్ని పిఆర్ స్టంట్లు, వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడ్డగోడు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే. గంభీరంగా ఉన్నాం, పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం. మంచి చెడ్డలు ప్రజలు కూడా తెరవాలని ఉద్దేశంతో ఉన్నాం. మేము మాట్లాడలే. మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషా చెప్తారే. మీరు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు నేను తీసినవి కావు. మేము పోయే వరకే పెట్టుకున్నారు వాళ్ళు. మేము పోయే గ్రామాలలో ఎల్లుట్లో పెట్టుకొని ఉన్నారు. ఇక ఈ విధంగా ఎండిపోయింది పంటలు, ఇంత భయంకరంగా ఎండిపోయింది. ఇవన్నీ రైతులు ఇచ్చే వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు. ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిది, మేము తీయలే. చిన్న విడగా పేపర్లలో కాగితాల్లో ఉండదు. ఇంకా ఉండేనే నేను ఇచ్చే రైతు ఇచ్చింది నాకు అవి. सब తీసేయండి అది. తమాష ఏంటంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడతాడు. నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలో ఉంది. తెల్లారే ఫోన్లు వచ్చినాయి, సార్ మీరు బస్సు వాపసు పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపసు పోయినాయని చెప్పి. అక్కడ ఒక డ్రామా. సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద 14 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 7 టీఎంసీలు మీద ఉన్నాయి, 7 టీఎంసీలు కింద ఉన్నాయి. ఎందుకు వాడతలేరు? వాడు కేఆర్ఎంపీ ఎవడు మనకేమైనా వాడు భాష, వాడు ఓన్లీ సమన్వయకర్త 2 రాష్ట్రాల మధ్య, వాడిని మన మీద పెత్తనం ఎందుకుంటుంది అని చెప్తే ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి
నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ నీళ్ళు వదులుతారు. నేను చెప్పితే నేను ఇటు వస్తున్నా, కరీంనగర్ వస్తున్నాను ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్ళు వదులుతారు. వదులుడు గారు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తాను, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తాను? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్నుగా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఏలటి వరకు 3 కాలువల నీళ్ళు వదిలేదు. ఇదేం కథ మరి? ఈ తెలివి ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేవు? ఎందుకు 1000 ఎకరాల పంటలన్నీ కొట్టిండ్రు? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందిచ్చుంటే, ఒక 20-25 రోజుల ముందిచ్చుంటే అనేక 1000 ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది. వరకాలం కింద కూడా ఏడాదికి 20-25 రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని 100 ఎకరాల పంట దక్కేది. బాధ కలిగేది ఎక్కడ అంటే ఈ పరిస్థితి సమయానికి నీళ్లు వదలక, ఉన్న వనరులు వసతులు తెలివితో వాడుకోక, క్వాలిటీ కరెంట్ అందించక, రైతు బంధు సమయానికి ఇవ్వక, వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ చేసినారు. ఇంకా బాధల్ని రైతులకు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుండ్రి జల్దీ. ఇక అరాస్పాట వాడినట్టే, మంచి సమయం మించిన దొరకదన్నట్టు. లగెత్తుండ్రి, పరిగెత్తుండ్రి, జల్దీ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడే నేను సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఎక్కడ పోయింది డిసెంబర్ 9? ఎక్కడికి పోయింది? ఎన్ని రోజులైంది ఇప్పుడు? ఇది 4వ నెల. ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతుల కొంపలు పుచ్చుకుంటా ఉన్నాయి. మాకు సంబంధం లేదండి, అట్లా మత్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా, మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది. అది మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల, మీ పాగల పని వల్ల. ఎవర తప్పది? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఏం చేస్తారో చెప్పరు. పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని. దాని సంగతి ఏంటి? రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వచ్చేటట్టుంది రాష్ట్రంలో కూడా. దానికి ఎవరు జవాబుదారీ? బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు? దాని అర్థమైంది. దాన్ని కూడా వెంటనే తేల్చాలి. మిమ్మల్ని వెంటాడతాం. ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు. ఇలా నేను పేపర్లో చూసిన, జొన్న పంట సగమే కొంటామని. అన్ని పంటలు మొత్తం కొంటాం, అన్నిటికీ బోనస్ ఇస్తాం. ఇలా జొన్న పంట వచ్చింది, సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం. ఆ పంట చేతికి వచ్చింది, పోయిన పంట పోయింది కానీ మిగిలిన పంట వచ్చింది. అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇయ్యలే. క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది, ఇయ్యలే, రూపాయి ఇయ్యలే. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పింది, ఇస్తారా ఇవ్వరా? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. మీరే చెప్తున్నారు ఇది రెఫరెండం అనుకుని మాకు ఓట్లేయండి, మీకు చూపిస్తారు ప్రజలు. ఇప్పుడుగా మీ సంగతి చూపిస్తారు. బోనస్ ఇవ్వకపోతే మీకు ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను, కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీరు. ఇప్పుడు దానికి ఎలక్షన్ కూడా అడ్డం రాదు, అది కూడా నేను చెప్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి, ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించడం, పర్మిషన్ ఇవ్వనాలి. ఒకవేళ ఇయ్యరు, ఏ రైతు ఎంతనో లెక్క పెట్టు. ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇవ్వండి, ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టాం, బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని వాగ్దానాలు కొట్టిరండి? ఒక్కరినొక తెల్లరా మీరు చేసింది? 3-4 నెలల ఇంత ఆగమా? గొర్రెల యూనిట్లు 100 కోట్ల రూపాయల పాపం యాదవ్ సోదరులు కట్టినారు. ఆ యూనిట్లు ఇస్తారని ఆశతో బంధు కథం.
ఇవాళ బంద్, గొర్రెల యూనిట్లు బంద్. ఇస్తారా, సస్తారా, ఏం చేస్తారు అది లేదు. దాని మీద యాదవ్ సోదరులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి. అదేవిధంగా దళిత బంధు మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం. మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం, మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసింది. నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి మొండి సర్కారుకు, ముద్రపోయే సర్కారుకు భర్తలు పెట్టుకొని వాయించడమే కరెక్ట్. వీళ్ళని గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నిలదీయండి, గీత గీయండి, ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకలు ఇవ్వాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇది ఎట్లంటే అనవసరం ఇస్తారని పోతే ఉన్నవస్త్రం ఊడ్చిపోయింది అన్నట్టు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది? 10 లక్షలు లేదు, బాగా శాంక్షన్ లేదు, కొత్తది ఊసే లేదు, ఊరికే లేదు, పలికే లేదు. అదో మోసం. ఈ 1,30,000 మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది, మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకలేదా? ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు. నిన్న 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు విపరీతమైన పెళ్లిళ్ళు అయినాయి. వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని. మీకు ఓటు కూడా వేసిండ్రు, అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది. మీకు తులం బంగారం దొరకలేదా? దీని సంగతి ఏంటి? ఇది కూడా మిమ్మల్ని తరుముతారు ప్రజలు. ఇది కూడా మీ రెఫరెండం కిందకే వస్తుంది. తులం బంగారం రాని వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కర్ర దాల్చి వాత పెట్టారు, గ్యారంటీ. ఇక వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏంటండి? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 200 రూపాయల పెన్షన్ ఉండే మీ మాత్రమే ఇందిరమ్మ రాజ్యంలో. 10 ఏళ్ళు మాకన్నా ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా. కేవలం 200 రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు. 200 రూపాయలు మేము 2,000 చేసినాం. అప్పుడు మేము ఏమనుకున్నాం? 2,000 రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది 400, ఇంకా ముగ్గురికి ఇచ్చినా వచ్చేది 600. మనం 2,000 చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినదంటే సరిపోద్దని మేము 2,000 రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం. ఎన్నిన్నాయి వృద్ధాప్య పెన్షన్లు? దాదాపు 30 లక్షలని, 30 లక్షల పెన్షన్లు ఉన్నాయి. మీరేం మాట ఇచ్చిండ్రు? మేము 2,000 పెన్షన్ ఇస్తే మీరు 4,000 రూపాయలు ఇస్తామని మాట్లాడింది. అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పింది. ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పింది. వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఎన్నిగా పెట్టిండ్రు? ప్రజలకు ఎంత నామం పెట్టిండ్రు? ఎంతమందికి నామం పెట్టిండ్రు? మీరు 30 లక్షల కుటుంబాలు మీరు ఎన్నిగా పెట్టిండ్రు? ఒక నెలదైతే 2,000 పెన్షన్ కూడా ఇవ్వలే, ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు. రెండవది 4,000 మనులు మీ పరిపాలన రెఫరెండం అంటారు, ఇంకా మీకు సిగ్గులేక. ఇప్పుడు ఎన్ని బాగున్న 2,000? 30 లక్షల ఈ కుటుంబాలకు 2,000 రూపాయలు పాతది మినహాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు 6,000 బాగున్నారు. ఇప్పుడు 4 నెలలు అయింది, ఇది 4వ నెల. ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీద ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఎగనామం 24,000 రూపాయలు. వాళ్ళ గట్టిగా మీరు కట్టించేదాకా మేము వెంటాడతాం. లేకపోతే ఇదేనా రెఫరెండం అని ఆ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఇలా కర్రు దాల్చి ఇప్పుడు వాత పెట్టాలి. సిగ్గు రావాలంటే, వీళ్ళకి బుద్ధి రావాలంటే ఎవరెవరికైతే ఎగబెట్టిందో ఇది కూడా రెఫరెండం కిందకే వస్తుంది. దీన్ని ప్రజలు రెఫరెండం తీసుకోవాలి. అదేవిధంగా దళితులకు మోసం, రైతులకు మోసం, యాదవ సోదరులకు మోసం, కొత్త రేషన్ కార్డు ఇస్తామని మాట్లాడిన వాగ్దానం ఇచ్చిన దానికి మోసం, మహిళలకు మహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి లేదు, మనులక్ష్మి లేదు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అది వాటినే మోసం, ఏమి లేదు. అదేవిధంగా వాళ్ళకి చిన్నకోపం పెట్టింది. అదేవిధంగా ఎంతమందికని మీరు ఎగనామం? రైతులకు, దళిత బంధువులకు, పెన్షన్లు, పింఛన్దారులకు, మహాలక్ష్మి మహిళలకు, రైతుల రుణమాఫీకి, బోనస్కు, ఇవన్నిటికీ పెట్టింది. ఇదే సిరిసిల్ల, ఇప్పుడు నేను ఏ సిరిసిల్ల టౌన్లో మాట్లాడుతున్నాను, నేను పైన
గంగాధర అవతల పెగడపల్లి మండలం మీద పోయి వయా సిరిసిల్ల టౌన్ గంగాధర సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ పోతా ఉన్నాం. అప్పుడు జయశంకర్ సార్ బతికిండి. మేము పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడుతున్నాయి సిరిసిల్ల టౌన్లో. ఆ నైట్లో 11:30 గంటల రాత్రి గోడల మీద రాతలు, చేనేత కార్మికులారా ఆత్మహత్యలు చేసుకోకండి, చావులు పరిష్కారం కావు సమస్యకు అని చెప్పి గోడల మీద రాతలు ఇస్తే నేను జయశంకర్ గారు నాతో పాటు నా ఉద్యమకారులు అన్నాడు. కళ్ళలో నీళ్ళు తీసుకున్నాం. అప్పటికి 65 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి. 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి. ఇంతకన్నా దౌర్భాగ్యమే ఉంటుంది. ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం. ఆ రోజు బాధపడ్డాం. అనుకున్నాడు దేవుని దయ వల్ల నేను చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు ఇక్కడ 11 మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక 50 లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి, ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పుడు డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం, దయచేసి చచ్చిపోకుండ్రి, తెలంగాణ వస్తుంది, తప్పక వస్తుంది, వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకి సాగుకుంటామని చెప్పి ఆర్ద్రతతో నా సభలో చెప్పినాను. మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి, సావద్దు, మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం. ఆ ధర్మిల అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మేము ఏం చేసినాం, ఒక్కొక్క నాడు 7 చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన పోచంపల్లిలో. అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండి నేను అక్కడ దండం పెట్టిన, అయ్యా ఒక 50,000 రూపాయలు ఎక్స్రేస్ ఇయ్యవయా, పలానా డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చాను. కానీ దుర్మార్గుడు ఇయ్యలే. దాని ధర్మిలో నేను భిక్షాటన చేశాను. నిజామాబాద్ పట్టణంలో, హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం భూదాన పోచంపల్లిలో. అట్లా భువనగిరిలో, గద్వాలలో, దుబ్బాకలో, సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది, ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం. రంజాన్ తోఫాను పెట్టి బట్టల నియమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం. క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టల నియమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. స్కూల్ యూనిఫాములు నియమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం. దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసిండ్రు, సార్ మళ్ళీ మా పాతకు వచ్చింది, మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాబుకి 300 కోట్ల రూపాయల బకాయిల్ని అవి ఇస్తలేరు సార్ అని చెప్పాడు వాళ్ళు. మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం, గుంజుదాం లేని గదారులకు, మీరు రెఫరెండం అంటారు, వీళ్ళ రెఫరెండం సంగతి చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం. రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు 10,000 మందితో సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకులు అటెండ్ అవుతాం, వాళ్ళకి అండగా ఉంటాం, గుంజుతాం. ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులు ఇచ్చుకుంటూ పోయినాం. ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు ఇచ్చినాం. డాక్టర్ అంబేద్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద, వివేకానందుని పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం. ఇండియాలోనే ఏ రాష్ట్రం ఈ విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి, బాగుపడాలి, బతకాలని చెప్పి ఇచ్చినాం. మొత్తం బంద్ పెట్టింది. ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తలేదు ఈ గవర్నమెంట్ ఇచ్చిన కాడికి. మేము శాంక్షన్ చేసే కూడా ఇస్తలేరు. బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ 2 క్వార్టర్ల డబ్బులు విడుదల చేయలే, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, అది కూడా ఇస్తలేరు. ఈ రకంగా వాళ్ళకి యజమానం పెట్టినారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా బంద్ పెట్టినారు. చేనేత మిత్ర పథకాన్ని బంద్ పెట్టినారు. అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంద్ పెట్టినారు. అంటే వాళ్ళు సావన్నా ఎక్కడికి పోవాలి? ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం. మేము ఎన్నో మంది లక్షలాది మంది పిల్లలు పాపం పేదవాళ్ళు ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం. దాని ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా వర్తిస్తామని చెప్పినాం. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టాను. చిన్న పిల్లలకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరెండమా? ముఖ్యమంత్రి గారు గగంతికి బంద్ చేసినావు, ఇంకా పోరాటాలను నువ్వెందుకు కొట్టినావు నాకు అర్థం కాదు. ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ పెడతావు, బ్రాహ్మణ పరిషత్ విధులు బంద్ పెడతావు, చేనేత కార్మికులకు బంద్ పెడతావు, చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు. మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు?
ఏం చేస్తున్నారు, ఏం జరుగుతూ ఉంది? ఇంకా దీని మీదికెళ్ళి కథ ఏంటంటే రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టినట్టు. చెప్పుతోని కొడతారా? నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులుంటాయి, బందోబస్తు ఉంటాయి. తిక్క ఉడికొచ్చిన వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా? ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమని అంటాడు. నిరోధులు అమ్ముకొని బతుకన్నారా కుక్కల కొడుకులారా? మనుషులా మీరు? లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మీరు ఇస్తే ఇచ్చారు, పీక్తే పీకింది, ఇవ్వకపోతే సాట కాకపోతే ఇవ్వకుండా. కానీ నిరోధులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషుల్లా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ, మరో చీరలే కానీ, స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం, వకీల ఫీజులు, మీరు భయపడదేం లేదు, కోర్టులో గుంజుదాం, కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులు బదులవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం, జాగ్రత్త. వినోదే పెద్ద అడ్వకేట్, ఈయననే కేసీఆర్, మీరే వేయండి కేసు ట్రై చేసి. ఇంకేం మాట్లాడతారు? చేనేత కార్మికులు మొదటిదాకా దుబ్బి తిన్నారట. దుబ్బి తిన్నారా? దొంగనా కొడుకులారా? దుబ్బి తిన్నారా? కష్టం చేసిండు పాపం, గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు. లేని అవ్వలకు, చెల్లెళ్లకు, అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చేరిపోయింది, ఒకటి పోయింది. రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది. వాళ్ళు బతికిండ్రు, అటు పేద ప్రజలకు అందింది, ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు, వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికి ఉండను, మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది కానీ గవర్నమెంట్. 3-4 నెలల ఇంత పెద్ద కథ. నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు, మన సూర్యాపేట కూడా అడిగిన, మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమి లేదు, మీతో కాదు, మీ ప్రభుత్వమే లత్కోర ప్రభుత్వం ఉంది. అడ్డమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. మేము రౌట్ కాలే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే. 38%. జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయిండు, 10 లక్షలకు బదులు 12 లక్షలతో దళిత బంధు కొందరు మోసపోయిండు, 2000లకు బదులు 4000 పెన్షన్ కొందరు మోసపోయిండు, అంతే కదా. మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయిండు, మీ 500 బోనస్ ఇతరులను కొందరు మోసపోయిండు, లేడీస్కు స్కూటీలు, ఇంకా స్కూటీ, ఈ స్కూటీలో కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాచి వాట పెడతారు, మీరు చూపిస్తారు మీ కథ ఏందో, మీ రామాయణం ఏందో. నేను ఇక్కడ మాట్లాడే కొద్దిమంది వింటున్నారు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు. మీ తొత్తు పేపర్లలో తప్ప నిజాయితీ అన్ని పేపర్లలో వస్తుంది. ఇక నిజాయితీ పేపర్లు ఏంటో, తొత్తు పేపర్లు ఏంటో రేపు బయట పడుతుంది. ఇంకొక విషయం నాకు మనసులో పడతలేదు, నేను బాధతో చెప్తున్న ఈ మాట. కొత్తది మీద అవుతుందా, పీక్తుందా, మీ శాతం అవుతుందా లేదా, అదంతా వేరు సంగతి. ముందు కాలం ఉన్నది, కాలమే రుజువు చేస్తుంది. మీ సమర్థత ఏంది, మీ శక్తి ఏంది, మీ తెలివితేటలు ఏంది, మీరు ఎంతపాటి సిపాయిలు అనేది అంతా బయట పడుతుంది. ఒక్క ఏడాదిని మీరు అన్ని మొత్తం చేసేటట్టుంది. నడిచింది ఎరా 9 ఏళ్ళు కరెంటు. దయచేసి విలేకరులకు నేను ఒక మాట చెప్తాను, మీరు స్పష్టంగా వినండి, ఇలా అరమరికలు వద్దు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత సంవత్సరం ఇదే ఎండాకాలంలో అత్యధికంగా వచ్చినటువంటి పవర్ లోడ్ ఏదైతే ఉందో 14,900 మెగావాట్, 900 చిల్లర, 14,900 చిల్లర, 14,900. దాని తర్వాత మొన్ననే ప్రధానమంత్రి వచ్చి జాతికి అంకితం చేసిండు
నేనే కట్టించిన వెంబడబడి మేమే అన్ని శాంక్షన్లు ఇచ్చినాం, ఎన్టీపీసీ నుంచి వాటర్ అలొకేట్ చేసినాం, వాళ్ళకి భూమి కావాలని అలాట్ చేసినాం. నేను 5 సార్లు 6 సార్లు నేను రామగుండం స్వయంగా పోయినా ఎన్టీపీసీతో కట్టించినాం చట్టం ప్రకారం. 1600 మెగావాట్లు యాడ్ అయింది కొత్తగా. 1600లో 85%. ఇంకైతే కరెక్ట్ కదండి. 1400 మెగావాట్లు యాడ్ అయింది. 14,900 హైయెస్ట్ పీక్ లోడ్కు ఇంకో 1400 మెగావాట్లు యాడ్ అయింది ఉన్న కెపాసిటీ కంటే. అది మన సొంతం, ఎన్టీపీసీ మనకి ఇచ్చేది మన హక్కు. ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది ఎంత ఈ సీజన్లో అంటే 15,600 వచ్చింది. అది ఒక రోజు 2 రోజులు వచ్చింది. అంటే ఎంత 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది. మేము ఉన్నప్పటికంటే 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది. 700 మెగావాట్లు ఎక్కువ వస్తే మరి 1400 యాడ్ అయింది కదా. మరి ఎందుకు షార్టేజ్ అవుతున్నది కరెంటు? ఎవరు దీనికి కారణం? దయచేసి అందరూ ఆలోచించాలి, విలేకరు మిత్రులు ఆలోచించాలి. పవర్ లేదా అంటే పవర్ ఉన్నది, నడవలేదా అంటే 9 ఏళ్ళు నడిచింది. అంతకుముందు బ్యాడ్ సిస్టమ్ ఉంటే మేము 1 ఇయర్లే క్లియర్ చేసినాం. కష్టపడి రాత్రి బావులు మా మెదళ్ళు కరగబెట్టి మీద పిఆర్ స్టంట్లు చేయకుండా రాష్ట్రాలు కష్టపడి 7,600 ఇన్స్టాల్ కెపాసిటీని 18,600 తీసుకొని పోయినాం. బ్రహ్మాండంగా నడిపినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో 1,600 మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది. మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, శాతగాని చవటలని అర్థమవుతా ఉంది. అంతే కదా, మీకు నడపడం చేత కాదు, తెలివి లేదు. అది చెప్పాలి, బాగా చెప్తారు. మేము అసమర్థులం, తెలివి లేదు, మాకు నడపలేకపోతున్నాం, మాత్రం చేతనైతే లేదు. మళ్ళీ కేసీఆర్ చెప్పనుండే అంటారా? ముందే చెప్పనుండే కేసీఆర్ అంటారా? ఈ విధంగా అడ్డగోలు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా, పిఆర్ స్టంట్ పెట్టుకుంటా, లంగా మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి కథలు చేస్తారు మీరు. ఇవాళ నేను మీ అందరికీ ఒకటే మాట మనం చేస్తాం, నా బాధతో